అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల గురించి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు నిన్న పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నను సమాధానం చెప్పినటువంటి దాన్ని కత్తిరించి ప్రశ్నను పూర్తిగా అర్థమయ్యేటువంటి విధంగా వివరించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే సాక్షి దినపత్రిక ముఖ్యంగా మనందరం కూడా 2014 రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి, దాన్ని ఆకర్షించడానికి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర పెట్టుబడుల ప్రవాహం పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుందో ఒక్కసారి వివరించడానికి ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో డిపిఐఐటి అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇండియా పేరుతో ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ రెండు సంస్థలు ముఖ్యంగా ఏ పెట్టుబడి ఏ దేశంలో నుంచి ఏ రాష్ట్రంలోకి వెళ్తే ఉపయోగకరం ఉంటుందనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఈ రెండు సంస్థల ద్వారా ఎన్ని పెట్టుబడులు ఆకర్షించారని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశానికి వచ్చినటువంటి అంతర్జాతీయ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం జరిగింది. దానిలో 2 కంపెనీలు ఈరోజుకి గ్రౌండ్ అయినాయి. మిగతా 8 కంపెనీలు వాళ్ళ కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా డిపిఐఐటి అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇండియా ద్వారా వచ్చినటువంటి పెట్టుబడుల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఈ సమాధానాన్ని సాక్షి దినపత్రికలో రాష్ట్రంలో కేవలం ఇప్పటి వరకు 6,962 మాత్రమే కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయని చెప్పి రాష్ట్ర ప్రజలను బ్రాండ్ ఏపీని చెడగొట్టేటువంటి ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఫేక్ పార్టీ, గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది కేవలం రాజకీయాల కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు, రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పడేటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో వైజాగ్ నగరంలో సిఐఏ సమిట్ ద్వారా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సంస్థలను వైజాగ్కి రప్పించి వారి ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, గూగుల్ సంస్థ మాత్రమే $15 బిలియన్ పెట్టుబడి ఈరోజు ఇక పెట్టుబోతూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆర్ఎస్ఆర్ మిట్టల్ కానీ అలాగే అనేక విదేశీ కంపెనీలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక కంపెనీలు ఈరోజు అదాని 5,000 కోట్ల రూపాయలతో, అలాగే ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో పెట్టుబడులకు ఒక కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ మారుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో ఒక మహానగరం, గతంలో హైదరాబాద్ లాంటి నగరాన్ని తలపించేటువంటి విధంగా అమరావతిని అభివృద్ధి చేసి
ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా మార్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు పెట్టుబడులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా పోర్టులు కానివ్వండి, అలాగే అంతర్జాతీయ విమానాశ్రమాలు కానివ్వండి, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి పోర్ట్స్ కానివ్వండి, ఈరోజు కారిడార్స్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఆ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉందో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముఖ్యంగా ఎందుకు ఈ రాష్ట్రం వైపు అంతర్జాతీయ కంపెనీలు కానివ్వండి, జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టేటువంటి అనేక కంపెనీలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశం మొత్తం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పనిచేస్తున్నటువంటి పరిస్థితులుంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఈరోజు కంపెనీ పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ప్రతి కంపెనీని కూడా ఆకర్షించేటువంటి విధంగా ఒక పక్కన 25% భూముల్లో సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, పవర్ కన్జంప్షన్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు కానీ, బ్యూరోక్రటిక్గా ఏ ఒక్క కంపెనీ కూడా డిలే అవడంతో వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా వెంటనే ఇస్క్రో అకౌంట్ని క్రియేట్ చేసి ఆ కంపెనీలన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు తీసుకొని వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, బ్రూక్ ఫీల్డ్ $12 మిలియన్ దగ్గర నుంచి 1 గిగావాట్ రిలయన్స్, ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక కంపెనీ రిలయన్స్ ఈరోజు 1 గిగావాట్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ చేసేటువంటి కార్యక్రమం కానీ, అలాగే అదానికి సంబంధించినటువంటి పెట్రోల్ కానీ, ఈరోజు ఏ డేటా సెంటర్ 1 గిగావాట్కి సంబంధించినటువంటి ఏ గిగా డేటా సెంటర్ని రిలయన్స్ కంపెనీ పెట్టడానికి ముందుకు రావడం కానీ, ఈ విధంగా సోలార్ ఎనర్జీ గురించి కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం మసిపూసి మారడి చేసేటువంటి విధానంతో ఈరోజు సాక్షి దినపత్రిక ప్రచురించినటువంటి అంశాలు చూస్తూ ఉంటే నిజంగా బ్రాండ్ ఏపీని ఏ విధంగా దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు గొడ్డలి పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, చిన్న స్థాయి పెట్టుబడుల దగ్గర నుండి రాష్ట్రంలో ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ఒక్కసారి గణాంకాలు లెక్కలు చూసుకుంటే గ్లోబల్ స్థాయి కంపెనీలు భారీ పెట్టుబడులతో ఈరోజు ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాలి. పెట్టుబడులన్నీ బూటకమైతే ఎఫ్డిఐ గణాంకాలు ఈరోజు మనందరం కూడా అనుకుంటే ఒక గూగుల్ సంస్థ గురించి $15 మిలియన్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఒక్క కంపెనీ గురించి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి 5,000 కోట్లు మాత్రం 6,692 కోట్లు మాత్రమే ఉంటే ఒక్క గూగుల్ సంస్థ పెట్టుబడితో పోల్చుకుంటే ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారో ప్రజలకు వివరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మనందరం కూడా గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ పేరుతో అక్కడ ప్రధానమంత్రి గారి కానీ, స్వర్ణాంధ్ర పేరుతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో పెట్టుబడుల ప్రభావం పెంచడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈరోజు స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ దగ్గర నుండి అనేక కార్యక్రమాలు, ఈరోజు 25 లక్షల ఉద్యోగాలు కల్పినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమంతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం వాళ్ళు అడిగినటువంటి కొంతవరకు డిపిఐఐటి అలాగే ఇన్వెస్ట్ ఇండియా ద్వారా వాళ్ళ సహకారంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అని చెప్పి పార్లమెంట్లో అడిగితే అంతవరకు మాత్రమే పార్లమెంట్లో సమాధానం చెప్పడం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించినటువంటి పూర్తి పెట్టుబడుల గురించి ఇన్ఫర్మేషన్ కాదు. దీన్ని వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నాటకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రభావానికి ఒక మూల కారణం ముఖ్యంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ప్రతి ఒక్క కంపెనీని కూడా అట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి వనరుల దగ్గర నుండి మౌలిక వసతుల వరకు కంప్లీట్గా
క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా అనేక కంపెనీలు సెల్కాన్ దగ్గర నుంచి అనేక కంపెనీలు కారిడార్లను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క జిల్లాకి ఒక హబ్గా అటువంటి పెట్టుబడులను ఆకర్షించేటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా 2025-26లో ఈరోజు $608 మిలియన్ ఎఫ్డిఐ ఈక్విటీ ఈరోజు ఇన్ఫ్లో మన రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈ విధంగా అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నా కేవలం వక్రీకరించి ఈరోజు వాళ్ళ అడిగినటువంటి ప్రశ్నను కత్తిరించి సమాధానాన్ని పూర్తిగా వివరించకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సాక్షి మీడియా కానీ చేస్తూ ఉందో దీన్ని ప్రజలు కంప్లీట్గా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మేము అందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు వస్తూ ఉన్నాయో. అటు వైజాగ్లో తీసుకుంటే ఆర్ఎస్ఆర్ మిట్టల్ దగ్గర నుండి, గూగుల్ దగ్గర నుండి, అదాని డేటా సెంటర్ దగ్గర నుండి, రిలయన్స్ కంపెనీ దగ్గర నుండి, ఇటు పక్కన అనంతపురం జిల్లాలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు వస్తూ ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ విధమైనటువంటి పెట్టుబడులు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు వచ్చేటువంటి దేశానికి ₹100 వస్తే దాంట్లో 25% పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నటువంటి మాట వాస్తవంగా ఒక్కసారి సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి వాళ్ళు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రాండ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో పెట్టుబడులను పై ఎత్తున ఆకర్షించేటువంటి విధంగా ఈరోజు గ్లోబల్ స్థాయి కంపెనీలను కూడా ఇటువైపు చూసేటువంటి విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నిన్న శ్వేతపత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఏ విధంగా ₹140 సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు రాష్ట్రంలో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా దాదాపు ₹160,000 ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఒక పక్కన సంక్షేమాన్ని, రెండో పక్కన అభివృద్ధిని, పెట్టుబడులను, అలాగే గత ప్రభుత్వం పెట్టి వెళ్ళినటువంటి బకాయిలు కూడా ₹13,000 చెల్లించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ ఒక సువర్ణ యుగం. దేశంలో పెట్టుబడులు కానీ అంతర్జాతీయ స్థాయిలో వచ్చేటువంటి పెట్టుబడులకు ఒక నవశకంగా ఆంధ్రప్రదేశ్ మారుతా ఉంది. స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదంతో ఈరోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన నారా లోకేష్ గారు ప్రతి ఒక్క సమ్మిట్ని అటెండ్ చేస్తూ అక్కడ ఆకట్టుకునేటువంటి ప్రతి ఒక్క పెట్టుబడిని కూడా తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటువంటి విధంగా తీసుకొని వస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.